ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6న ఏపీకి మోదీ రావాల్సి ఉంది. కేరళ టూర్ అనంతరం ఏపీకి వచ్చేలా కార్యక్రమం రూపకల్పన చేశారు. ఆకస్మిక కార్యక్రమాల వల్ల ప్రధాని ఏపీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. మోదీ ఏపీ పర్యటన వాయిదాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ప్రధాని ఏపీ పర్యటన వాయిదా పడడానికి కారణాలేంటి? ఏదైతే ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం చెప్పిందో షెడ్యూల్ ప్రకారం మోడీ జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రావాల్సి ఉంది. రాష్ట్రానికి వచ్చి ఈ మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు, భవిష్యత్తులో రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ అందబోతుందనే దానికి సంబంధించి కూడా ఇటు ప్రజలకు స్పష్టత ఇచ్చే విధంగా, అదేవిధంగా ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని తెలిపే విధంగా కూడా మోడీ సభ నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర బీజేపీ కార్యవర్గం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక పక్క ఏపీలో బీజేపీ కేడర్ అంతా కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కానీ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూడా సభకు రావాలంటూ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి మోడీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల కూడా కొంత రాలేకపోతున్నారంటూ కూడా ఇప్పుడే బీజేపీ నుంచి కూడా మనకు కొంత సమాచారం అందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కార్యక్రమం జనవరి 3వ వారంలో కానీ లేకుంటే చివరి వారంలో కానీ మోడీ పర్యటన ఏపీలో ఉంటుంది. ఏపీలో కూడా మొత్తం 2 సభలు నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా కొంత సమాచారం ఉంది. మొదటి 3వ వారంలో కానీ లేకుంటే చివరి వారంలో కానీ మోడీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. మరొక పక్క మోడీ రాష్ట్రానికి వస్తున్నారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది. మోడీ ఏ మొహం పెట్టుకొని రాష్ట్రానికి వస్తారు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు కానీ లేకుంటే రాష్ట్రానికి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు, రాష్ట్రంలో కుట్రలు చేసే విధంగా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించింది బీజేపీ అంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో నేను ప్రధానమంత్రిని కలవకుండానే ఆ కలవకపోవటమే మోడీ చేసిన విధానాలకి మోడీ పద్ధతులకు నిరసన అంటూ కూడా సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ప్రజలు కూడా ఈ సభలకు దూరంగా ఉండాలంటూ కూడా బహిరంగ కోరిన పరిస్థితి ఉంది. మరొక పక్క కాంగ్రెస్ కూడా దీనిపై చాలా సీరియస్ గా తీసుకుంది. మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారు, మోడీ రాష్ట్రానికి వస్తే చెప్పులు దండతో మేము స్వాగతం పలుకుతాం, ఆయన కొట్టినటువంటి ముంతలో నీరు అదేవిధంగా చెమ్ముడు మట్టి తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టి వెళ్లారు. అదే చెమ్ము ముంతలో కూడా పూర్తిగా మోడీ ప్రయాణించే మార్గంలో దారి పొడవునా పెట్టుకొని నిరసన తెలుపుతామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క షెడ్యూల్ బిజీ వల్ల మోడీ ఇక్కడికి రాలేకపోయారంటూ బీజేపీ సంబంధించినటువంటి నాయకులు చెప్తుంటే మరొక పక్క నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఈ వేడి తగ్గిన తర్వాత రాష్ట్రంలోకి వస్తే బాగుంటుందని కూడా మోడీ వాయిదా వేసుకున్నాడంటూ కూడా ఇటు మిగతా పార్టీల విపక్షాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. నరేంద్ర, మరి మోదీ పర్యటన వాయిదాపై ఏపీ బీజేపీ వర్గాలు ఏమంటున్నాయి? ఏపీ బీజేపీ ఇప్పటి వరకు మోడీ పర్యటనకు సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఏపీకి ఏమేం కార్యక్రమాలు చేశారు, అభివృద్ధికి ఏ విధంగా సహకరించారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని సంబంధించి కూడా ఈ సభ ద్వారా మోడీ ప్రజలకు తీసుకువెళ్లాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసామంటూ కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంత బిజీ షెడ్యూల్ వల్ల మాత్రమే ఇటు మోడీ రాష్ట్రానికి రాలేకపోతున్నారు. దానికి సంబంధించి ఈ సభని మేము కొంత వాయిదా వేయడం జరిగింది తప్ప ఈ సభ మాత్రం రద్దు చేసిన పరిస్థితి లేదు. మోడీ రాష్ట్రానికి రావడం అయితే ఖాయం. అదేవిధంగా జనవరి 3వ వారంలో కానీ చివరి వారంలో కానీ మోడీ రాష్ట్రానికి వస్తారు. మోడీ ఎక్కడైతే సభ నిర్వహించాలనుకున్నా అదే ప్రాంతంలో సభ నిర్వహిస్తారు. ఈ సభ ద్వారా కూడా బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందనేది చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పే విధంగా కూడా ముందుకు వెళ్తామంటూ కూడా బీజేపీ సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నరేంద్ర, టీడీపీ కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా మోదీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కదా, మరి అందుకనే పర్యటన వాయిదా పడిందని అనుకోవచ్చా? ఇప్పటి వరకు ఎప్పుడైతే మోడీ రాష్ట్రానికి వస్తారు, మోడీ రాష్ట్రానికి వచ్చి ఒక సభలో పాల్గొంటారని బయటికి సమాచారం అందిందో అన్నిని వెంటనే ముఖ్యంగా టీడీపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలన్నీ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి టీడీపీకి సంబంధించి మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలో సహకరించడం లేదు, రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దీనికి సంబంధించి మోడీ చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానానికి నిరసనగా నేను ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తే కలవకపోవడమే నిరసన అంటూ కూడా ఒక పక్క ముఖ్యమంత్రి చెప్పడం, మరొక పక్క పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇలాంటి సభలకు వెళ్లకుండా నిరసన తెలపాలంటూ కూడా కోరిన పరిస్థితి ఉంది. మరొక పక్క కాంగ్రెస్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, మోడీ రాష్ట్రానికి వస్తే
పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము, మా నిరసన తెలుపుతాము. అదేవిధంగా ఏదైతే విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానీ ప్రత్యేక హోదా వంటి వాటిని కూడా మోడీ ప్రభుత్వం విస్మరించింది. దానికి సంబంధించి ఏపీకి పెద్ద ఎత్తున అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం, అదేవిధంగా రాష్ట్రానికి ఏ విధంగా బీజేపీ అన్యాయం చేసిందనే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తాము. ప్రజలంతా కూడా చైతన్యవంతంగా ఉన్నారు, మోడీకి ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు తెలుపుతారంటూ కూడా ఈ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి ఉండడంతో కొంత ఇది కూడా మోడీ పర్యటన వాయిదా పడడానికి ఇది కూడా కారణం అంటూ ఇటు టీడీపీకి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక బీజేపీ మాత్రం ఇవేవి కావు, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ బిజీ వాళ్ళే మాత్రమే మోడీ రాష్ట్రానికి రాలేకపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ.